ఈరోజు ఫస్ట్ నేను మీకు మస్క్మిలాన్ మిల్క్ షేక్ ఎలా చేయాలో చూపిస్తానండి. అంటే కర్బూజా మిల్క్ షేక్ ఎలా చేయాలో చూపిస్తాను. దానికోసం ఇక్కడ నేను ఒక 1 కప్ కర్బూజా ముక్కలు తీసుకున్నాను. ఇంకా నేను 10 నానబెట్టిన బాదం పప్పు తీసుకున్నాను. నానబెట్టుకోవడానికి టైం లేదంటే కనుక ఒక 10 నిమిషాలు మనము వాటర్లో బాయిల్ చేస్తే సరిపోతుంది. ఇంకా ఒక 1/2 కప్ షుగర్ తీసుకున్నాను. మనకు మస్క్మిలాన్ స్వీట్గా ఉందంటే కనుక మనకు షుగర్ అవసరం లేదండి. లేదంటే మీ స్వీట్నెస్కి తగినంతగా షుగర్ చేసుకోండి. ఇంకా 1 కప్ చిక్కటి పాలు తీసుకున్నాను. ఇక్కడ నేను ఐస్ క్యూబ్స్ వాడడం లేదు, ఎందుకంటే కనుక పాలు చల్లగా ఉన్నాయి కాబట్టి నేను ఐస్ క్యూబ్స్ వాడడం లేదు. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్ కర్బూజా ముక్కల్ని వేసుకోవాలి. ఇంకా నానబెట్టుకున్న బాదంని వేసుకోవాలి. ఇంకా షుగర్ మన స్వీట్నెస్కి తగినంత షుగర్ వేసుకోవాలి. ఇంకా 1 కప్ మిల్క్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇప్పుడు మనము బ్లెండ్ చేసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో. సో ఇప్పుడు మనము ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్లోకి మనం ఈ మిల్క్ షేక్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో మధ్య మధ్యలో మనకు అలా బాదం పప్పు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మిల్క్ షేక్. ఇప్పుడు మనము డ్రై బాదంని ఇలా సన్నగా కట్ చేసుకొని నేను ఇలా డెకరేట్ చేసుకున్నాను. పైన ఇలా వేసుకున్నామంటే చూడడానికి చాలా బాగుంటుంది. చూసారా ఇలా డెకరేట్ చేసుకొని అలాగే ఒక మస్క్మిలాన్ ముక్కని ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు నేను సెకండ్ బనానా మిల్క్ షేక్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇక్కడ నేను 2 పండిన బనానాలు తీసుకున్నాను. ఇంకా 1 కప్ మిల్క్ తీసుకున్నాను. ఇంకా 5 నానబెట్టిన బాదం, ఇంకా 5 నానబెట్టిన క్యాషూ నట్స్ తీసుకున్నాను. ఇంకా షుగర్ మీ స్వీట్నెస్కి తగినంతే అండి, కానీ ఇక్కడ ఈ బనానాస్కి వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ సరిపోతుంది. ఇప్పుడు జార్ తీసుకొని అందులో బనానాను వేసుకున్నాం, బనానా పీసెస్ని వేసుకున్నాము. ఇంకా నానబెట్టిన బాదం, ఇంకా నానబెట్టిన క్యాష్యూని కూడా ఇందులో యాడ్ చేసుకున్నాం. ఇంకా షుగర్ మిల్క్ 1 కప్ వేసేసుకున్నాము. ఇంకా షుగర్ మీ స్వీట్నెస్కి తగినంటే వేసుకున్నాము. ఒక 1/2 కప్ షుగర్ వేసుకున్నాము. ఇందులో ఒక 3 ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను నేను. వేసుకొని బ్లెండ్ చేసేసుకోవడం. వేసుకొని లిడ్ పెట్టేసుకొని ఇలా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని సర్వింగ్ గ్లాస్లోకి మనం ఈ మిల్క్ షేక్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు నానబెట్టుకున్న క్యాషూ నట్స్ని మనం పైన ఇలా డెకరేట్ చేసుకోవాలి. ఈ నానబెట్టిన బాదం మనము మిల్క్ షేక్ తాగేటప్పుడు అలా మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. సో మనము దీన్ని ఇలా డెకరేట్ చేసుకుందాం బనానా పెట్టుకొని. అంతే అండి, ఎంతో యమ్మీ అండ్ టేస్టీ బనానా అండ్ మస్క్మిలాన్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి.